ఇండస్ట్రీని ఐబొమ్మ పైరసీ ద్వారా ముప్పు తిప్పులు పెట్టిన ఇమ్మడి రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కుకట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ నుండి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి ఇంట్లో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతనికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో ఉన్న 3 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. పైరసీ చేసిన సినిమాను ఐబొమ్మ, బప్పం, ఐవిన్, బప్పన్ టీవీ వంటి సైట్లలో అప్లోడ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. అలాగే ఐబొమ్మలో సినిమాలు చూసే ప్రేక్షకులను బెట్టింగ్ యాప్ల వైపు వెళ్లేలా ప్లాన్ కూడా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. అతనికి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టి మరింత లోతుగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇప్పటికే ఐబొమ్మ, బప్పం వెబ్సైట్స్ ని బ్లాక్ చేసిన పోలీసులు అతనికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో కూడా సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు కోర్టును మరో 7 రోజులు కస్టడీని కోరారు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఒక నెలకు దాదాపు 35 నుండి 40 లక్షల మంది సినిమాలు చూస్తున్నారు. అయితే ఈ భారీ ట్రాఫిక్ ను యూజ్ చేసుకుని రవి కొన్ని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసుకునేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా రవి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. ఇది వాటి అప్డేట్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.